ఒక్కోసారి జంతువుల తెలివిని చూస్తే ముచ్చట అనిపిస్తుంది. నిజంగా వీటి గనుక నోరుంటే మనుషుల కంటే ఎక్కువ తెలివున్నాయని రుజువు చేసుకుంటుండే. కొంచెం ఎక్కువ మాట్లాడిన అనిపిస్తుంది కదా? అస్సలు కాదు. ఈ కుందేలుని చూస్తే నేను చెప్పింది కరెక్టే అని మీరు కూడా ఒప్పుకుంటారు. జంతువులకు ఉట్టి ప్రేమలే కాదు, తెలుగులు కూడా ఎక్కువనే ఉంటాయి. గాడొక కుందేలు ఉన్నది కదా, ఏమో దవ్వుతున్నది కానీ నల్లమట్టిలా ఆగమాగం చిట్ట దవ్వుతున్నది. ఏం దవ్వుతుంది కావచ్చు? పురా కండ్లకెళ్ళి బుడ్డ కుందేలు పిల్లలు వెళ్తున్నాయి. అయితే తల్లి కుందేలు బయట ఏ జంతువులన్నా చంపుతాయని అవిటినల్లా దాచిపెట్టి టైంకొచ్చి ఇట్లా పాలిచ్చి పోతున్నది అన్నట్టు. తల్లి కడుపు కిందనే దాచుకొని పాలు తాగుతున్నాయి అవి కూడా. ఇక పాలు తాగుడు అయిపోయినాక తల్లి కుందేలు ఆడికెళ్ళి పోతున్నది. ఆడ ఎన్ని పిల్లలు ఉన్నాయి బుడ్డయో. ఇవన్నీ ఆ మట్టి బొర్రెలు ఎట్లా దాచుకోవచ్చు? ఎక్కువసేపు బయట ఉంటే మంచిది కాదని ఇక అన్ని పిల్లలు మళ్ళా బొర్రెలకు పోతున్నాయి ఒకదానికి ఒకటి. అన్ని లోపటి పోయినాక ఆ తల్లి కుందేలుది మళ్ళా ఇందాక తీరు మట్టి కప్పి దాచి పెడుతున్నది. అందులో ఎప్పట్లెక్కనే చూస్తే ఏం లేనట్టే కప్పేసింది మళ్ళా మట్టితోని. చూసిరు కదా, మొత్తానికి ఇట్లుంటాయి జంతువుల ప్రేమలు మనుషులను మించిన తెలుగులు.